హలో హాయ్ అండి. నేను ఈవేళ చింతాకు పచ్చిరొయ్యలు వండుదాం అనుకుంటున్నానండి. చూడండి చింతాకు ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది పప్పులో వేసుకోవచ్చు, తర్వాత రొయ్యల్లో కూడా వేసుకోవచ్చు అండి, చెమ్మెత్తల్లో వేసుకోవచ్చు. కానీ చాలా బాగుంటుందండి. ఇది చాలా ఫ్రెష్గా ఉంది చూడండి, చిగురులతోటి. ఇది శుభ్రంగా కడిగేసి వాడేయాలండి దీన్ని. ఈ చింతాకు పచ్చిరొయ్యలకండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలునండి. ఇవి ఆయిల్ వేసి వేపేద్దాము. ఇలాంటి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి. ఇలాంటి రొయ్యలు ఉల్లిపాయ ముక్కలు వేయక అవి కూడా వేద్దామండి. ఇవండి పచ్చిరొయ్యలు వేసేస్తున్నాను. పచ్చిరొయ్యలు కూడా నూనెలో వేగాలి. ఇవన్నీ రొయ్యలు వేసేసాను. రొయ్యలతో ఈ ఉప్పు కారం పసుపు వేసేసామనుకోండి, ఆ రొయ్యలకి బాగా పడుతుంది. కారం, కొంచెం పసుపు అండి వేస్తే వాటర్ వేయకుండా ఇలాగే వేపామనుకోండి బాగా రొయ్యలని బాగా పడుతుంది. ఇవి బాగా వేగిన తర్వాత అప్పుడు మనం చింతాకు వేయచ్చు, చింత చిగురు. ఇవ్వండి రొయ్యలు వేగినాయండి. ఇప్పుడు మనం చింతాకు వేసేద్దాము. చింతాకు పచ్చిరొయ్యలు కూర రెడీ అయిపోయిందండి. ఇందులో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇది.